ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఓ సామాన్యుడు ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ అది కూడా ఒక దాల్ మిల్లులో ఒక ఆపరేటర్‌గా దాన్ని విధులు నిర్వహించుకుంటూ తనకున్న ఇద్దరు పిల్లలతోటి సంసారం సాఫీగా జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఖమ్మం నగరానికి చేరుకొని ఖమ్మం నగరానికి వచ్చిన 10 సంవత్సరాల్లోనే ఇక్కడ ఖమ్మం కర్ణగిరి సాయి గణేష్ నగర్ సమీపంలో ఒక చిన్నపాటి ఇల్లు కొనుక్కున్నారు. అక్కడ ఉన్నటువంటి మిద్దె పైనే ఒక అత్యాధునిక టెక్నాలజీతోటి ఒక మంచిగా అంటే న్యాచురల్ పద్ధతులు అంటే పాత పద్ధతుల్లోనే కొత్తదనం చూపెట్టే విధంగా మొత్తానికైతే ఎదురు పైపు ప్లైవుడ్ తోటి మొత్తానికైతే మాత్రం ఈ మిద్దె మీదనే చిన్నపాటి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు వీరయ్య అనే ఒక విశ్రాంత ఎంప్లాయ్. మొత్తానికైతే మాత్రం తనకున్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటున్నారు. మొత్తానికైతే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం తన తండ్రికి ఉన్నటువంటి ఒక కోరికను పూర్తిసారి నెరవేర్చుకునే విధంగా మొత్తానికైతే మాత్రం ప్రత్యేక టెక్నాలజీ తోటి మొత్తానికైతే ఎలాంటి సిమెంట్ మెటీరియల్ వాడకుండానే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐరన్ పైప్తో పాటు ఫ్లైఓవర్ అంటే ప్లైవుడ్తో సంబంధించినటువంటి ఒక ఎదురు పైపులకు సంబంధించిన బోర్డు తోటి మొత్తానికైతే ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్ నెలకొల్పుకునే విధంగా ఒక ఈ ఇద్దరు జీవితం కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే తమకు ఇష్టమైన ఇంటి నిర్మాణంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వాస్తు ప్రకారం కూడా దీన్ని నిర్మాణం చేసుకున్నారు. మరోవైపున మిద్దెపైనే తమకు కావాల్సిన కూరగాయలను కూడా పండించుకుంటూ ఆరోగ్యకరమైన రోజు వంటకాలు వాళ్ళు సేవిస్తున్న పద్ధతి ఉంది. మొత్తానికైతే మాత్రం ఇటీవల కాలంలో ఈ ఇంటి నిర్మాణం చేసిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మరి కొంతమంది కూడా ఈ ఇంటి నిర్మాణం చూసేందుకు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపున కరెంటుకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇంటి రూఫ్ పైనే సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకొని నిరంతరం వాటి నుంచే విద్యుత్ సౌలభ్యం పొందుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు వచ్చింది, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ ఇంటికి వాడే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా న్యాచురల్ పద్ధతిలో వుడ్తో తయారు చేసినటువంటి వాటినే వాడుతున్నారు తప్ప ఎక్కడ ఎలాంటి మిగతా ఆర్టిఫిషియల్ ఉన్న మెటీరియల్ కూడా వాడని నేపథ్యం ఉంది. మరి కిచెన్ కూడా చూసుకోవచ్చు, చాలా అందమైనటువంటి కిచెను. మొత్తానికి ఆ కిచెన్కి సంబంధించింది కూడా వాస్తు ప్రకారం ఈ ఉన్నటువంటి 200 గజాల ప్లాట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇంటి మిద్దె మీదనే వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మంచిగా ఒక ఆర్కిటెక్చర్ గీసినటువంటి ప్లాన్ ప్రకారమే తన సొంత ఆలోచనతోటి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు ఇంటి యజమాని వీరయ్య మనతో ఉన్నారు. మరి మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. ఒకసారి మీకు ఈ ఆలోచన ఈ ప్లైవుడ్ తోటి అది కూడా ఎదురు పైపులతో తయారు చేసిన ప్లైవుడ్ లెక్క ఉన్నది, వీటితో ఇంటి నిర్మాణం చేయడానికి ఎలా ఆలోచన వచ్చింది, ఈ ఇంటికి ఖర్చు అసలు ఎంత వచ్చింది? సార్ మాది జనరల్గా పల్లెటూరు సార్. అయితే ఇక్కడ సిటీ వాతావరణం మాకు అంత నచ్చేది కాదు. అయితే దీన్ని ఒక దగ్గర చూడటం జరిగింది. ఇది నేచురల్గా ఒక పల్లెటూరు వాతావరణంగా ఉండేటందుకు ఇది బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి దీన్ని ఎంక్వైరీ చేసాం సార్. ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో దీన్ని డీలర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము కనుక్కొని తెలుసుకొని ఇక ఎట్లా ఏంటి అనేది ప్లాన్ చేస్తే వాళ్ళు 6 నుంచి 7 లక్షల దాకా అవుద్దని చెప్పారు. సరే ఇక వాళ్ళని పిలిపించుకోవడం, వాళ్ళతో ప్లాన్ చేసుకొని మేము చేసుకోవడం జరిగింది. అట్లనే దాంతో పాటే సోలార్ కూడా కరెంటు కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. దాంతో సొంత కరెంటుతోటే మేము వాడుకోవడం జరుగుతుంది. అట్లాగే మాకు కూరగాయలని, పూలని, ఆకుకూరలు మేము తయారు చేసుకున్నవి, పండించుకున్నవి మేమే తినేటట్టు మేమిద్దరం ఉంటుండే భార్య భర్తలు మాకు సరిపోతున్నాయి. పూలు కానీ, కాయలు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ మేము బజార్లో కొనకుండా మాకే సరిపోతున్నాయి. దీనివల్ల మాకు ఆరోగ్యాలు కూడా దీనివల్ల చాలా బాగున్నాయని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అమ్మ మీరు చెప్పండి, ఇక కొత్త ఆలోచనతోటి అంటే ఒక విధానం ఎక్కడ లేని విధంగా ఇప్పుడు ఖమ్మం మార్కెట్లో కూడా చాలా వరకు ఇలాంటి ఇంటి నిర్మాణానికి సంబంధించిన కావచ్చు, మిద్దె మీద కూరగాయలు కావచ్చు, ఒక గృహిణిగా మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చేస్తూ ఉంటే? మీ సార్ చేస్తాను కానీ మీ పిల్లగాళ్ళు మీకు సహకారం ఎక్కడ చూసినా సరే ఎదురు పైపులతో నిర్మాణం చేసినటువంటి ఈ కుర్చీలు కావచ్చు, అదేవిధంగా మీరు వాడే ప్రతి దాంట్లో కూడా ఒక పద్ధతి ప్రకారం పాతకాలం పద్ధతి, అప్పట్లో అవసరాలంటే టెక్నాలజీ లేక ఏదో ఒక కర్రలను పేడులను తీసుకొని కుర్చీ లెక్క స్టూల్ తయారు చేసుకునే నేపథ్యం ఉండేది. కానీ ఇప్పుడు మీరు అదే పద్ధతిలో ఇట్లా వాడుతూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మా కూరగాయలు మాకే సరిపోతాయి, పండ్లు కాస్తాయి, పండ్లు మాకే సరిపోతాయి, కూరగాయలు మంచిగానే సరిపోతాయి. ఇంకా మాకు ఆరోగ్యంగా ఉంది ఇక్కడ. అమ్మ ఇంతవరకు మీకు ఈ ఇంటి కూరగాయలు వాడుకుంటున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు అయితే మీకు ఇది కట్టి సుమారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటి కూరగాయలు వాడుకుంటున్నారు? మీకు అసలు ఎలాంటి ఖర్చు లేదు కదా ఇక? సార్ మేము ఇల్లు కట్టి ఒక 3 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా మేము మాయ కూరగాయలు వాడుకుంటున్నాం. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పూలు, ఆరోగ్యం బాగా దాని వల్ల మాకు కూడా హెల్త్ బాగా ఆరోగ్యంగా ఉన్నాం, చాలా మంచిగా హెల్తీగా ఉందని మేము భావిస్తున్నాం. సో
మొత్తం చూసుకో సేంద్రియ పద్ధతుల విధానంతో మొత్తానికైతే పంటలు మంచిగా ఆ కూరగాయలు తమకు నిత్యావసర వస్తువులు పండించుకుంటున్నారు. అంటే కూరగాయల విషయంలో పోతే మరోవైపు చూసుకోవచ్చు న్యాచురల్గా ఫ్రూట్స్ ఎక్కడ వాటికి ఎలాంటి ఎరువులు వేసి మనకి కేవలం న్యాచురల్ పద్ధతిలో ఉన్నటువంటి ఆకులు వాళ్ళకి ఉన్నటువంటి వరి కంపోస్ట్ తోటి ఈ న్యాచురల్ పద్ధతిలోని ఈ యొక్క ఇంటి నిర్మాణంతో ఉన్నటువంటి ఇంటి పైన ఉన్నటువంటి చెట్లు ఆకులతోటే ఎరువులు తయారు చేసుకొని ఉన్న మొక్కలకు వాటిని ఎరువులుగా ఇస్తున్నారు. న్యాచురల్ పద్ధతిలో పండ్లు కూడా పండించుకుంటున్న నేపథ్యం ఉంది. చూసుకోవచ్చు చాలా బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్లో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో చాలా వరకు డిజైన్ చేసుకుంటూ అంటే ఒక సివిల్ వర్క్కి సంబంధించి సివిల్ డిజైన్ ప్రకారం ఎలాగైతే ఉంటుందో అదే పద్ధతుల్లో మంచిగా అందంగా నీట్గా తయారు చేసుకొని ఎక్కడా ఎలాంటిది ఇబ్బంది లేకుండా అంటే దేనికి కూడా తీసిపోని విధంగా మంచిగా డిజైన్ చేసుకుంటూ నిర్మాణం చేయించుకున్నారు. అయితే వాస్తవానికి ఇది ఎండాకాలం అయినా కావచ్చు, శీతాకాలం అయినా కావచ్చు, వర్షాకాలం సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇక కంపెనీ వాళ్ళు ఇచ్చిన సహకారంతో మొత్తానికైతే నిర్మాణం చేపట్టారు. మొత్తం ఒక గది వచ్చేసి ఎంత లేదు సరే 15/12 అబోవ్ ఉంది. అయితే దీనికి ఇక డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్కి సంబంధించి ఇద్దరే కాబట్టి ఉంటాం. ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే లివింగ్ రూమ్తో సహా మొత్తానికి ఏర్పాటు చేసుకునే నేపథ్యం ఉంది. మరోవైపు న్యాచురల్ పద్ధతిలో పండించినటువంటి యొక్క పంటలు కూరగాయలతో పాటు ఫ్రూట్స్ చాలా వరకు కూడా చాలా వాళ్ళు ఉన్నటువంటి వాటిని బయట నుంచి కొనుక్కోకుండా ఉండే విధంగా వీటి పండిన పంటలతోటే వాటిని వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. ఏదేమైనా సరే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇల్లు నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క వేరేగా దంపతులు చేసినటువంటి ఈ ప్లాన్ ప్రకారం చూసుకుంటే చాలా వరకు చుట్టుపక్కల పరిసరాలు కూడా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. ఒక సామాన్య ఇల్లు కట్టాలి సుమారు కనీసం 30 లక్షల నుంచి ఇంకా అదనంగా అయ్యే ఖర్చు ఉండేది. కానీ ఈ కేవలం 6 లక్షల లోపే ఈ యొక్క ఇంటి నిర్మాణాన్ని ఆర్టిఫిషియల్ ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.